దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ధ్యాన అంశము. ఈరోజు దేవుడు మనతో మాట్లాడే అంశం ఏంటంటే దేవుని యొక్క విశ్వాసము. దేవుని యొక్క విశ్వాసము మన జీవితంలో ఎలా పనిచేస్తుంది? దేవుని యొక్క విశ్వాసం అంటే ఏంటి? మనుషుల యొక్క విశ్వాసం అంటే ఏంటి? దేవుని యొక్క విశ్వాసము కావాలంటే మనం ఏం చేయాలి? దేవుని యొక్క విశ్వాసం వస్తే మన జీవితంలో ఏం జరుగుతుందో ఈరోజు మనం క్లుప్తంగా ధ్యానించున్నాం. సో ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మనము 1 నుంచి 10 వచనాలను గమనిస్తే మన జీవితం ఒకప్పుడు ఎలా ఉండేది, మన బ్రతుకులు ఏ రీతిగా ఉంటే, ఏ రీతిగా మన పాపంలో చచ్చిన వారిగా మనం ఉంటే, ఏ రీతిగా దేవుడు మనల్ని విడిపించినాడో మనకు స్పష్టంగా అక్కడ కనిపిస్తూ ఉంటుంది. సో 8వ వచనంలో మనం గమనిస్తే మనకు అక్కడ క్లుప్తంగా దేవుడు మనతో ఈరోజు మాట్లాడనంటున్నాడు. దానికి ముందుగా 6-7 వచనాలను కూడా మనం గమనిస్తే 5వ వచనం నుంచి చదువుదాం. అయినను దేవుడు కరుణా సంపన్నుడయ్యుండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. గమనించండి, అక్కడ మనము మన అపరాధముల చేత, మన పాపముల చేత, మనపై ఉన్న శాపముల చేత మనము చచ్చిన వారమై ఉన్నప్పుడు దేవుడు మహాప్రేమ చేత, దేవుడు తన ప్రేమ ఉచితమైన కృపను దేవుడు మనల్ని ప్రేమించి ఆ కృప చేత మనల్ని రక్షించుకున్నాడు. సో ఆ కృపను మనం ఎలా పొందుకున్నాము, ఆ కృపను చేత ఎలా మనం రక్షింపబడ్డాము, ఆ కృపలోకి మనము ఎలా ప్రవేశించినాము, ఆ కృప చేత ఎలా దేవుని యొక్క రక్తం చేత కడిగివేయబడ్డామో, ఆ కృప చేత ఎలా దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలి, ఆ కృప చేత దేవుని యొక్క స్వస్థతను ఎలా పొందుకోవాలి, ఆ కృప చేత దేవుని దగ్గర నుంచి మేలులు ఎలా పొందుకోవాలి, అసలు ఆ కృపను మనం ఎలా పొందుకున్నామో ఈరోజు మనము స్పష్టంగా ధ్యానించనుంటున్నాం. ఇక 8వ వచనాన్ని మనం గమనించినట్లయితే నేను చదువుతాను. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని యొక్క వరమే. సో ఇక్కడ మనం చదివిన ఈ వాక్యంలో మనం గమనిస్తే మీరు అన్న దగ్గర కామ ఉంటుంది. దాని తర్వాత విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. సో కృపలోకి ఎలా ప్రవేశించినాము, కృపచేత ఎలా మనము రక్షింపబడ్డాము అంటే విశ్వాసము ద్వారా మనం కృపలోకి ప్రవేశించి దేవుని యొక్క కృపచేత మనం రక్షింపబడి ఉన్నాం. మరి ఆ కృపను మనం ఎలా పొందుకున్నాము? విశ్వాసము ద్వారా మాత్రమే ఆ కృపను మనము పొందుకున్నాము. అయితే అది ఎక్కడి విశ్వాసము? అక్కడ ఏమంటున్నాడు? అక్కడ 8వ వచనంలో చివరిలో ఏమంటున్నాడు? ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే అని అక్కడ స్పష్టంగా దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచుంటున్నాడు. మనము రక్షింపబడి ఉన్నాము అంటే, మనం దేవుని యొక్క రక్తంలో కడిగివేయబడాలి అంటే మన విశ్వాసము పనికిరాదు. గుర్తుపెట్టుకోండి, దేవుని యొక్క వరము అయినా దేవుని యొక్క విశ్వాసము మన హృదయంలో పనిచేస్తేనే మనము రక్షింపబడతాము. గుర్తుంచుకోండి, దేవుని యొక్క విశ్వాసము మన హృదయంలో పనిచేస్తే అలాంటి విశ్వాసము ద్వారా మనము దేవుని యొక్క కృపలోకి మనం ప్రవేశిస్తాం. అప్పుడు మాత్రమే దేవుని రక్తము చేత కడిగివేయబడతాము, దేవుని చేత మనము రక్షింపబడతాము అని ఈరోజు దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుచుంటున్నాడు. అయితే ఎలా మన విశ్వాసం ఎందుకు పనికిరాదు అంటే, మన విశ్వాసము ఎలాంటిదంటే మనం కళ్ళతో చూస్తేనే మనం నమ్ముతాం కదా. ఏదైనా కళ్ళతో చూస్తే కానీ, లేకపోతే చెవులతో వింటే కానీ, లేకపోతే ఏదైనా రుచి చూస్తే కానీ మనం నమ్మలేం. మానవుని యొక్క విశ్వాసము రక్షణను పొందుకోలేకపోతుంది. మనకున్న విశ్వాసము దేవుని యొక్క కృపను పొందుకోలేదు. మనకున్న విశ్వాసము ఎలాంటిదంటే చూస్తేనే నమ్ముతుంది, వింటేనే నమ్ముతుంది, రుచి చూస్తేనే ఇది బాగుంది అని
చెప్తుంది కదా. ఏదైనా ఆహారము మనం రుచి చూస్తేనే, రుచి చూస్తేనే మనము ఇది మంచిగా ఉందని చెప్తాం. అయితే గమనించండి జాగ్రత్తగా, దేవుని మనం చూడలేదు కదా, దేవుని మనం చూడలేదు, దేవుని యొక్క రక్తాన్ని మనం చూడలేదు, సిలువ రక్తాన్ని మనం చూడలేదు. మరి చూడని దానిని మనము నమ్మాలి అంటే దేవుని యొక్క విశ్వాసము అయితేనే మనము నమ్మగలుగుతాము. గమనించండి జాగ్రత్తగా. సో ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఒక చైర్ ఉందనుకోండి, ఆ చైరుకు 4 కాళ్ళు ఉంటేనే మనం కూర్చోగలుగుతాం. ఒక కాలు విరిగిపోయింది అనుకోండి, మనం కూర్చుంటామా? కూర్చోలేము. ఎందుకంటే కళ్ళకు కనపడుతుంది, కళ్ళకు కనిపిస్తుంది కాబట్టి, మనం చూస్తున్నాం కాబట్టి ఒక కాలు లేదని ఆ చైర్లో మనము కూర్చోలేము. అదే క్రైస్తవ జీవితము, అదే రక్షణ జీవితము కూడా మన కళ్ళకు కనిపిస్తలేదు. యేసే రక్తం మన కళ్ళకు కనిపిస్తలేదు, ఆయన పొందిన గాయాలు మన కళ్ళకు కనిపిస్తలేదు. కానీ మనం నమ్ముతున్నాము, మనం విశ్వాసం ఉంచుతున్నాము. అది మానవుడి యొక్క విశ్వాసము కాదు, దేవుని యొక్క విశ్వాసం అనేది మనకు ఒక వరముగా ఇయ్యబడింది. అది దేవుని యొక్క విశ్వాసము మన హృదయంలో పనిచేస్తేనే మనం దేవుణ్ణి మనము అంగీకరించగలుగుతాము. దేవుని యొక్క విశ్వాసము మన హృదయంలో పని చేయడం ప్రారంభిస్తేనే దేవుని మనము అంగీకరిస్తాము, ఆయన వాక్యాన్ని మనము అంగీకరిస్తాము, ఆ వాక్యాన్ని మనము నమ్ముతాము. సో మనము గమనిస్తే చాలామందికి వాక్యము ప్రకటింపబడుతుంది. మనం చాలా వారాలు మందిరానికి వస్తాము, వాక్యాన్ని వింటాం, కానీ బాప్టిజం తీసుకోమంటే తీసుకోలేం. ఎందుకంటే మన హృదయంలో ఆ రక్షణ కార్యము జరిగించేది మానవుడి యొక్క విశ్వాసము కాదు, దేవుని యొక్క విశ్వాసం మాత్రమే మన హృదయంలో ఆ రక్షణ కార్యం అనేది జరిగిస్తూ ఉంటుంది. గుర్తుంచుకోండి. అందుకనే ఎంతమంది చెప్పినా కొంతమంది వినరు, కానీ సడన్గా ఒక్క వాక్యం వినే రక్షింపబడతారు. ఒక్క మాట, ఒక వచనము చదివే, ఒక వచనాన్ని వినే వాళ్ళ హృదయం అంతా మారిపోతూ ఉంటుంది. అందుకనే నశించిన వారికి సిలువ అనేది వెర్రితనంగా కనపడుతుంది. ఎవరి హృదయంలో అయితే దేవుని యొక్క విశ్వాసం అనేది పనిచేయడం ప్రారంభిస్తుందో, దేవుని యొక్క విశ్వాసం ఉంటుందో, వాళ్ళు మాత్రమే దేవుని అంగీకరించగలుగుతారు. వారికి మాత్రమే మరి దేవుని యొక్క విశ్వాసం అనేది బహుమానంగా ఇవ్వబడుతుంది. అలాంటి విశ్వాసము చేత మరి మనం దేవుని యొక్క కృపలోకి మనం ప్రవేశిస్తాము అని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. కనుక మనుషుని యొక్క విశ్వాసం పనిచేయదు, దేవుని యొక్క విశ్వాసము మాత్రమే మనల్ని రక్షణలోకి నడిపిస్తూ ఉంటుంది. అయితే ఈ యొక్క దేవుని యొక్క విశ్వాసము మనము గమనిస్తే ఇంకా మనము పరలోకాన్ని చూడలేదు, పరలోకాన్ని మనం చూడలేదు, నరకాన్ని కూడా మనం చూడలేదు, సాతాన్ని కూడా మనం చూడలేదు, దేవుని కూడా మనం చూడలేదు. కానీ ఇవన్నీ ఉన్నావని మనం నమ్ముతున్నాం. పరలోకం ఉందని నమ్ముతున్నాం, నరకం ఉందని నమ్ముతున్నాం, దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాం, సాతాను ఉందని నమ్ముతున్నాం, విశ్వాసం ఉంచుతున్నాం. ఎలా జరుగుతుంది అంటే, నువ్వు ఎప్పుడైతే రక్షణ పొందుకుంటావో నీ హృదయంలో దేవుని యొక్క విశ్వాసము అనేది పని చేయడం అనేది ప్రారంభమవుతుంది. గమనించండి. నువ్వు ఎప్పుడైతే నీ హృదయం రూపాంతరపరచబడుతుందో, ఎప్పుడైతే నీ హృదయం యేసే రక్తము చేత కడిగివేయబడుతుందో, ఎప్పుడైతే నీ హృదయంలో దేవుని యొక్క విశ్వాసము పని చేయడం ప్రారంభిస్తుందో, అప్పుడు దేవుడు ఉన్నాడని నమ్ముతాము, సాతాను ఉన్నాడని నమ్ముతాము, మరి పరలోకం ఉందని నమ్ముతాము, నరకం ఉందని కూడా మనం నమ్ముతాము. గమనించండి. అదే రక్షణ లేని వారికి, దేవుని రక్తం చేత కడగబడని వారికి, నూతన సృష్టిగా మార్చబడని వారిని మనం ప్రశ్నిస్తే నరకం ఎక్కడుంటుంది, పరలోకం ఎక్కడుంటుందని మనకు ఎదురు ప్రశ్నలు వేస్తూ ఉంటారు. గమనించండి. మనము యేసే రక్తంలో కడిగివేయబడి నూతన సృష్టిగా మార్చబడిన తర్వాత మనము దేవుడు ఉన్నాడని నమ్ముతాము, సాతాను ఉన్నది అని నమ్ముతాము. ఇవన్నీ మనము మన ఆత్మీయ నేత్రముల ద్వారా మనం అనుభవిస్తాము, మనం చూడగలుగుతాము. ఇదంతా ఎలా జరుగుతుంది అంటే మానవుల యొక్క విశ్వాసము చేత కాదు, దేవుని యొక్క విశ్వాసము చేతనే మనము విశ్వసించగలుగుతామని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచుంటున్నాడు. అయితే ఇప్పుడు మనం గమనిస్తే మనకు కావలసినది ఏంటిదంటే, మనకు దేవుని యొక్క విశ్వాసము ఎలా వస్తుంది? దేవుని యొక్క విశ్వాసము గమనించండి. దేవుని యొక్క విశ్వాసము ఎక్కడి నుంచి వస్తుంది? అదే మానవుల యొక్క విశ్వాసము
ఎక్కడి నుంచి వస్తుందో ఇప్పుడు మనం చూద్దాం. దేవుని యొక్క విశ్వాసము మనకు ఎక్కడి నుంచి వస్తుందంటే, ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని యొక్క వాక్యం వింటేనే దేవుని యొక్క విశ్వాసం అనేది మనకు వస్తుంటుంది. మరి మనుషుల యొక్క విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుందంటే పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. పరిస్థితులు మంచిగున్నాయి అనుకోండి, మనము విశ్వాసము కలిగి ఉంటాం. పరిస్థితులు బాగలేకపోతే మనం విశ్వాసము కలిగి జీవించలేం. గమనించండి జాగ్రత్తగా. అంటే పరిస్థితులను బట్టి మానవుడి యొక్క విశ్వాసం మారుతూ ఉంటుంది. అదే దేవుని యొక్క విశ్వాసము మాత్రము వాక్యం వింటే వస్తుంది. వాక్యం వినడం ద్వారా నీకు కలిగేదే నిజమైన విశ్వాసము. వాక్యం వినడం ద్వారా నీకు కలిగే ఆ యొక్క నిజమైన విశ్వాసము ద్వారా మాత్రమే నువ్వు నిజమైన రక్షణలోనికి రాగలుగుతావు. అలా కాకుండా పరిస్థితులను బట్టి, అవసరాలను బట్టి, అక్కర్లను బట్టి తీసుకునే బాప్తిజం అది నిజమైన బాప్తిజం కాదు, నిజమైన రక్షణ కాదు అని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచుంటున్నాడు. అందుకనే వినుట వలన విశ్వాసము. రోమా 10:17 వచనంలో మనం స్పష్టంగా మనం చూస్తూ ఉంటాం. దేవుని యొక్క మాటలు మనం వింటూ ఉంటుంటే మనం విశ్వాసములో బలంగా సిద్ధపడుతూ ఉంటాం. ఆహారము తింటే మన శరీరానికి ఎలా బలము చేకూరుతుందో, మన శరీరము దృఢంగా ఉండాలంటే, బలంగా ఉండాలి అంటే మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటాం, మంచి ఫైబర్ ఫుడ్ తీసుకుంటాం, మంచి విటమిన్స్ ఉన్న ఆహారాన్ని మనం తింటాం కదా. అప్పుడు దాని ద్వారా శరీరానికి బలాన్ని చేకూర్చుకుంటాము. అదే రీతిగా మనలో ఉన్న విశ్వాసము బలంగా సిద్ధపడాలి అంటే దేవుని యొక్క వాక్యం వినడం నేర్చుకోవాలి. వాక్యం విన్నప్పుడు నీ హృదయంలో కలిగే విశ్వాసమే అది దేవుని యొక్క విశ్వాసము. అలాంటి విశ్వాసమే దేవుని యొక్క కార్యాలను చూడగలుగుతుంది. అలాంటి విశ్వాసమే దేవుని యొద్ద నుంచి ఏదైనా పొందుకోగలుగుతుంది. అలాంటి విశ్వాసమే మన హృదయాన్ని మార్చివేస్తుంది. అలాంటి విశ్వాసమే మనకు ధైర్యాన్ని కలగచేస్తుంది, మనకు నిరీక్షణను కలగచేస్తుంది, మనల్ని కృపలోకి నడిపిస్తూ ఉంటుంది. కృపలోకి ప్రవేశించాలి అంటే విశ్వాసం అనే టికెట్ కావాలని మనము ధ్యానించుకున్నాము. రోమాపత్రిక 5:2 మనం గమనించినట్లయితే కృపలోకి మనం ప్రవేశించాలి అంటే విశ్వాసం అనే టికెట్ కావాలి. ఎలాంటి విశ్వాసము? దేవుని దగ్గర నుంచి వచ్చే విశ్వాసము. దేవుని యొక్క విశ్వాసము చేతనే మనము దేవుని యొక్క కృపలోకి మనం ప్రవేశిస్తాము. దేవుని యొక్క కృపలోకి మనం ప్రవేశించకపోతే మనం రక్షింపబడలేం. దేవుని యొక్క కృపలోకి మనం ప్రవేశించకపోతే దేవుని యొక్క మేలును మనం పొందుకోలేం. దేవుని యొక్క కృప కింద మనం జీవించకపోతే దేవుని రాజ్యములో ఉన్న అవన్నీ కూడా మనము అనుభవించలేమో. మనం దేవుని యొక్క కాపుదలలో భద్రపరచబడలేమో. మన చుట్టూ దేవుని యొక్క కంచెలో మనము జీవించలేమో. గమనించండి జాగ్రత్తగా. మనకు తెలంగాణలో మనం నివసించేటప్పుడు మనకు ఆధార్ కార్డు ఉంటేనే మనము ఇక్కడ తెలంగాణ బిడ్డలుగా మనం పిలువబడతాం. మనకు తెలంగాణ ఆధార్ కార్డు లేదనుకోండి, ఇక ఆ ఆధార్ కార్డు లేకపోతే తెలంగాణలో వచ్చేవేవి కూడా మనము అనుభవించలేం కదా. అంటే ఒక కార్డు ద్వారా మనం ఈ తెలంగాణలో మనం పొందుకునే బెనిఫిట్స్ అన్నీ కూడా మనం పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. అర్థమవుతుందా మీకు ఇప్పుడు? అంటే అదే రీతిగా మనం దేవుని యొక్క కృపలో ప్రవేశించాలి అంటే, దేవుని యొక్క కృప ద్వారా మేలులను మనం పొందుకోవాలంటే, దేవుని యొక్క కృప చేత దేవుడు కల్వరి సిలువలో మన కొరకు ఏమేమి సిద్ధపరిచినాడో అవన్నీ కూడా మనం అనుభవించాలి అంటే, ఆ మేలులన్నీ కూడా మనం పొందుకోవాలంటే ఆ కృపలో ప్రవేశించాలి. ఆ కృపలో ప్రవేశించాలి అంటే విశ్వాసం అనే టికెట్ మనకు కావాలి. ఎలాంటి విశ్వాసము? మన విశ్వాసము కాదు, దేవుని యొక్క విశ్వాసము మన హృదయంలో పని చేయాలి. దేవుని యొక్క విశ్వాసము ఎలా వస్తుంది? దేవుని యొక్క వాక్యం వింటే వస్తుంది. అందుకనే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:13 ఏముంది అక్కడ? మీరును సత్యవాక్యము అనగా రక్షణ సువార్త విని యేసుక్రీస్తుపై విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మను మీరు పొందితిరి అని అక్కడ స్పష్టంగా రాయబడి ఉంది. గమనించండి. నువ్వు ఎప్పుడైతే రక్షణ పొందుకోవాలని ఆశపడుతుంటున్నావో, ఎప్పుడైతే దేవుని యొక్క కృపలోకి నువ్వు ప్రవేశించాలని ఆశ కలిగి ఉంటున్నావో, ఆయన సత్య సువార్తను మనం వినాలి. సత్య సువార్త అంటే ఏంటిది? రక్షణ సువార్తను మనం వినగలగాలి. వినకపోతే మనకు విశ్వాసము రాదు. వినకుండా నువ్వు దేవుని ఇందులోకి దిగుతున్నాను, దేవుని నమ్ముకుంటున్నాను అని అంటే అది సరి అయిన విశ్వాసము కాదు.
ఒకవేళ అలాంటి విశ్వాసము చేత ఎవరో చెప్తే నువ్వు మందిరానికి వచ్చి, ఎవరో చెప్తే అన్ని వదిలేసి బైబిల్ పట్టుకున్నంత మాత్రాన దేవుని యొక్క కృపలోకి మనం ప్రవేశించము. గమనించండి, దేవుని యొక్క కృపలోకి ప్రవేశిస్తేనే దేవుడు మన కొరకు సిద్ధపరిచిన స్వస్థతను మనం పొందుకోగలుగుతాం, మన కొరకు సిద్ధపరిచిన పాప క్షమాపణను మనం పొందుకోగలుగుతాం, మన కొరకు సిద్ధపరిచిన ధనాన్ని, ఐశ్వర్యాన్ని మనం పొందుకోగలుగుతాం, మన కొరకు సిద్ధపరిచిన సమస్తముకు మనం వారసులుగా మనం జీవించగలుగుతాము. అది మన విశ్వాసము చేత కాదు, దేవుని యొక్క విశ్వాసము చేత. దేవుని యొక్క విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుని యొక్క మాట నుంచి వస్తుంది, దేవుని యొక్క వాక్యము నుంచి వస్తుంది. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచుంటున్నాడు. ఆయన వాక్యాన్ని మనం వింటున్నామా? ఆయన మాటల్ని మనం వింటున్నామా? నిర్లక్ష్యము చేస్తుంటున్నామా? గమనించండి జాగ్రత్తగా. దేవుని మాటలు విన్నవారు బండ మీద కట్టుకున్నట్లుగా వాళ్ళ యొక్క ఆత్మీయ జీవితాన్ని, వాళ్ళ యొక్క గృహాన్ని కట్టుకుంటారు. దేవుని యొక్క మాటలు నిర్లక్ష్యము చేస్తున్న వాళ్ళు, నిర్లక్ష్యము చేస్తూ దేవుని యొక్క వాక్యాన్ని నిర్లక్ష్యము చేస్తూ, దేవుని యొక్క వాక్యాన్ని అశ్రద్ధ చేస్తూ, దేవుని యొక్క వాక్యాన్ని పట్టించుకోకపోతే వాళ్ళ యొక్క గృహము ఎక్కడ నిర్మించబడుతుంది? ఇసుక మీద కట్టిన ఇల్లు వలె ఉంటుంది. అప్పుడు ఏం జరుగుతుందంటే, పరిస్థితులు బాగలేనప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, భయంకరమైన తుఫాన్లు మన జీవితంలోకి వచ్చినప్పుడు, అనేక భయంకరమైన ఎదుర్కొనలేని సమస్యలు మన జీవితంలోనికి రాగానే ఏమైపోతామో మనం కృంగిపోతాం, మనం ఒత్తిడికి గురైపోతాం, భయానికి గురైపోతాం. మనము అప్పుడు నిరాశలోకి వెళ్ళిపోతాము, నిరీక్షణ లేని జీవితాన్ని మనం జీవిస్తాము. ఎందుకంటే మనలో ఉన్న విశ్వాసము అది మన పరిస్థితులను బట్టి వచ్చింది. అదే దేవుని యొక్క విశ్వాసం అయితే పరిస్థితుల వైపు చూడదు. దేవుని దగ్గర నుంచి వచ్చిన విశ్వాసము దేవుని యొక్క వాగ్దానాల మీద నిలబడి ఉంటుంది, దేవుని యొక్క వాక్యం మీద నిలబడి ఉంటుంది. దేవుని యొక్క వాక్యం పైన, దేవుని యొక్క సత్యం పైన ఆ వాక్యాన్ని ఒప్పుకొని గట్టిగా పట్టుకొని ఆ వాక్యం మీద నిలబడి మనం జీవించగలుగుతాం. పరిస్థితులు ఏ రీతిగా ఉన్నా మనకు సంబంధం లేదు. పరిస్థితులు, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కానీ మనకు సంబంధం లేదు. మనకు ఉన్న సంబంధము దేవుని మాటకు, దేవుని వాక్యానికి, దేవుని యొక్క వాగ్దానానికి. సో కనుక అలాంటి విశ్వాసమే మన హృదయంలో ఉన్నప్పుడు, అలాంటి విశ్వాసము మన హృదయంలో పనిచేస్తున్నప్పుడు మనము స్థిరంగా జీవించగలుగుతాము, స్థిరమైన విశ్వాసంలో జీవించగలుగుతాము. దేవుని యొక్క కృప కింద మనం భద్రపరచబడతాం. గమనించండి జాగ్రత్తగా. దేవుని యొక్క కృప కింద మనం భద్రపరచబడుతుంటున్నప్పుడు, అపవాది మన కంచెలోనికి వచ్చినప్పుడు, జాగ్రత్తగా వినండి, మనం దేవుని యొక్క కృప అనే సరౌండింగ్లో, మన చుట్టూ దేవుని యొక్క కృప అనే ఒక ద్వారము వలె, లేకపోతే ఒక కంచె వలె మన చుట్టూ వేయబడుతూ ఉంటుంది. అప్పుడు మనకు ప్రమేయం లేకుండా అపవాది మన దగ్గరికి వచ్చినప్పుడు ఆ యొక్క కృప ఆ యొక్క అపవాదిని తరిమి కొడుతూ ఉంటుంది. గమనించండి, ఎవడు తరమకుండానే అపవాది పారిపోయినట్లుగా ఆ యొక్క కృపలోకి ఎంటర్ కావాలంటే అపవాదికి ధైర్యం చాలదు. ఆ కృప దాటి నీ దగ్గరికి రావాలి. నీ చుట్టూ కృప అనే కంచెలో దేవుడు నిన్ను భద్రపరుస్తూ ఉంటున్నాడు. నిన్ను ముట్టాలి అంటే, నీ కుటుంబాన్ని డిస్టర్బ్ చేయాలి అంటే, నీకు శోధనలు కలగ చేయాలంటే ఈ కృప అనే ఆ బౌండరీ లైన్ దాటి నీ దగ్గరికి రావాలి. గమనించండి, అప్పుడు ఆ యొక్క శోధన, ఆ యొక్క అపవాది, లేకపోతే ఆ యొక్క ప్రమాదం ఏం జరుగుతుందంటే నీకు తెలియకుండానే నీ యొద్ద నుంచి పారిపోతుంది. నీకు తెలియకుండానే నువ్వు ఆ ప్రమాదం నుంచి తప్పింపబడతావు. నీ ప్రమేయం లేకుండానే ఆ యొక్క శోధనల నుంచి, ఆ శ్రమల నుంచి నువ్వు తప్పింపబడతావు. ఎప్పుడు అంటే దేవుని యొక్క కృప అనే కంచెలను భద్రపరచబడ్డప్పుడు, దేవుని యొక్క కృప అనే ఆ బౌండరీ లైన్లో నువ్వు జీవిస్తూ ఉంటున్నప్పుడు. గమనించండి, ఈరోజు ఆయన కృపలో మనం భద్రపరచబడుతున్నామా? ఆయన కృప కింద మనం జీవిస్తుంటున్నామా? ఆయన కృపలోకి మనం ప్రవేశించాలి అంటే దేవుని యొక్క విశ్వాసం అనే టికెట్ మనలో ఉండాలి, మనం కలిగి ఉండాలి. ఆ దేవుని యొక్క విశ్వాసం అనే టికెట్ మనం ఎలా పొందుకుంటామంటే, మళ్ళీ చెప్తున్నాను, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడము ద్వారా, దేవుని యొక్క వాక్యాన్ని వినడము ద్వారా, దేవుని యొక్క వాక్యంలో ఉన్న మర్మాలు మనకు తెలియడము ద్వారా, దేవుని యొక్క వాక్యంలో ఉన్న సత్యాలను గ్రహించడము ద్వారా, అనుభవపూర్వకమైన జ్ఞానము చేత దేవుని యొక్క కృపలో మనం ప్రవేశిస్తాం. హల్లెలూయా. గమనించండి, దేవుని యొక్క వాక్య అనుభవములు పూర్వకమైన జ్ఞానము చేతనే దేవుని యొక్క కృపలోకి మనం ప్రవేశిస్తాము.
దేవుని యొక్క వాక్య జ్ఞానము అనుభవపూర్వకంగా మనం ఆ యొక్క వాక్యంలో ఉన్న ఆ యొక్క రెవల్యూషన్, వాక్య ప్రత్యక్షత జ్ఞానాన్ని మనం కలిగి ఉన్నప్పుడు, ఆ వాక్యము వినగానే, ఆ వాక్యము చదవగానే, ఆ వాక్యము మనం వింటున్నప్పుడు, చదువుతున్నప్పుడు, ఆ వాక్యాన్ని మనము ధ్యానిస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మనలో విశ్వాసం అనేది బలంగా తయారవుతుంది. గమనించండి. సో కనుక మన వాక్యం వింటున్నప్పుడు ఆ వాక్యం యొక్క ప్రత్యక్షత, ఆ వాక్యం ఏం చెప్తుందో నీకు అర్థం కాలేదనుకోండి, ఆ వాక్యము ద్వారా నీకు విశ్వాసం అనేది రాదు కదా. ఇప్పుడు మనము రోడ్డు మీదకి వెళ్ళి ఒక అడ్రస్ అడిగినామనుకోండి, వాడు హిందీలో చెప్పిండు అనుకోండి, మనకు అర్థం కాలేదు. హిందీలో చెప్పింది మనకు అర్థం కాకపోతే మనం బిక్కముఖం వేసుకొని చూస్తాం, అవునా కాదా? మనకు ఎలాంటి కాన్ఫిడెంట్ రాదు ఆటోమేటిక్గా. అదే మనకు అర్థమయ్యే భాషలో మనకు అర్థమైందనుకో వాడు చెప్పేది, ఒక్కసారి మన ముఖంలో వెలుగు వచ్చేస్తుంది. మన అడ్రస్ ఎప్పటి నుంచో వెతుకుతున్నాం, ఈ పక్కనే ఉందని చెప్పిండు అనుకోండి, అప్పుడు ఏమైపోతుంది, మన ముఖంలో ఒక్కసారి వెలుగు వచ్చేస్తుంది. అంటే మన హృదయంలో ఒక నమ్మకం వచ్చేస్తుంది, ఒక విశ్వాసం అనేది ప్రారంభం అవుతుంది. అదే మనకు అర్థం కాలేదనుకో, పక్కనే ఉందని చెప్పినా కానీ మనలో విశ్వాసం ఉండదు, ముఖంలో వెలుగు కనిపించదు, ఇంకా భయము కలవరంతో మనం జీవిస్తాము. అందుకనే వాక్యం యొక్క జ్ఞానం అనేది చాలా ప్రాముఖ్యమైనది. వాక్యం ఏం చెప్తుందో, వాక్యం ఏం మనం వింటున్నప్పుడు ఆ వాక్య ప్రత్యక్షత జ్ఞానము అనుభవపూర్వకంగా మనం అనుభవించినప్పుడు దేవుని యొక్క కృపలోకి మనం ప్రవేశిస్తాము. ఎలా అంటే దేవుని యొక్క విశ్వాసము చేత మనం జీవిస్తాము, దేవుని యొక్క విశ్వాసము చేత మనము నడిపింపబడతాము, దేవుని యొక్క విశ్వాసము చేత మనము దేవుని యొక్క కృపలోకి మనం ప్రవేశిస్తామని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచుంటున్నాడు. అదే చెప్తున్నాడు రోమపత్రికలో 5వ అధ్యాయం 2వ వచనంలో అదే చెప్తున్నాడు. మనం దేవుని యొక్క కృపలోకి విశ్వాసము ద్వారా మాత్రమే మనం ప్రవేశిస్తాము. అలాంటి విశ్వాసము ద్వారా మాత్రమే దేవుని యొక్క కృపలోకి ప్రవేశించినప్పుడు దేవుని మనం చూడగలుగుతాం, దేవునిపై విశ్వాసం ఉంచగలుగుతాం. అప్పుడు దేవుని యొక్క వాక్యం పైన, వాగ్దానాలపైన మనము ఓపిక కలిగి, మనము నిరీక్షణ కలిగి మనం జీవించగలుగుతాం. మీరు ఆ 2వ అధ్యాయం, 5వ అధ్యాయం 3, 4, 5 వచనాలలో మనం గమనిస్తే మనకు నిరీక్షణ వస్తుంది ఆటోమేటిక్గా. ఎప్పుడైతే దేవుని యొక్క కృపలోకి ప్రవేశిస్తామో ఆటోమేటిక్గా మనకు నిరీక్షణ అనేది మనకు కలుగుతూ ఉంటుంది. హల్లెలూయా. గమనించండి, మనం ఆధార్ కార్డు పొందుకున్నాక మనకు కూడా రేషన్ కార్డు వస్తుంది అని ఒక నిరీక్షణలో ఉంటాం. రేషన్ కార్డు కూడా వచ్చిందనుకో, బియ్యం మనకు కూడా వస్తాయి అనే ఒక నిరీక్షణలో ఉంటాం కదా. సో అదే రీతిగా ఈ కార్డులు ఏవి లేవనుకోండి, మనకు బియ్యం వస్తాయనే నిరీక్షణ ఉంటుందా? మనకు ఉండదు. సో కనుక మనకు ఒక కార్డు వచ్చిందంటే ఇంకో కార్డు పొందుకుంటామనే ఒక నిరీక్షణ అనేది పొందుకుంటాం. అంటే దాని అర్థం ఏంటిదంటే, మన దేవుని యొక్క విశ్వాసాన్ని సంపాదించుకుంటే మన కృపలోకి ప్రవేశిస్తామనే నిరీక్షణ ఉంటుంది. ఎప్పుడైతే దేవుని యొక్క కృపలోకి ప్రవేశిస్తామో కృపలో ఉన్న దేవుని యొక్క వాగ్దానాలన్నీ కూడా మనం కూడా అనుభవిస్తామనే ఒక నిరీక్షణ కలుగుతుంది. దేవుని దగ్గర నుంచి విడుదల పొందుకుంటామనే ఒక ఆశ కలుగుతుంది, ఒక నిరీక్షణ కలుగుతుంది. అప్పుడు మనం ఓపికగా మనం జీవించగలుగుతాం. పరిస్థితులు తారుమారైనా కానీ మనం ఓపికగా మనము నిరీక్షణ కలిగి మనము జీవించగలుగుతాము. అప్పుడు దేవుని యొక్క కార్యాల కొరకు మనము ఎదురు చూస్తామని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచుంటున్నాడు. ఈరోజు దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నాడు, మీలో ఏ విశ్వాసం ఉంది? పరిస్థితులను బట్టి ఉన్నదా? దేవుని యొక్క వాక్యం వలన విశ్వాసం కలిగిందా దేవుని మీద? పరిస్థితులను బట్టి కలిగిందా విశ్వాసము? దేవుని వాక్యం వింటే వచ్చిందా విశ్వాసము? ఎలాంటి విశ్వాసముతో జీవిస్తున్నామో ఈరోజు దేవుడు సూటిగా మనతో మాట్లాడుచుంటున్నాడు. బైబిల్లో ఒక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని యొక్క విశ్వాసము కలిగి జీవించిన వ్యక్తి ఎవరో చెప్తారా ఎవరైనా? అబ్రహాము జీవితాన్ని మనం గమనిస్తే చాలా జాగ్రత్తగా వినండి. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17, 18 వచనాలను మనం చదివితే అబ్రహాము ఎలాంటి విశ్వాసము కలిగి జీవించినాడో మనకు అర్థమవుతుంది. తాను విశ్వసించిన దేవుని ఎదుట, జాగ్రత్తగా వినించండి, 4వ అధ్యాయం 17వ వచనము, తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులనుగా చేయువాడును, లేని వాటిని ఉన్నవాటిగా పిలిచివాడునైనా దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించితిని అని వ్రాయబడి ఉన్నది. గమనించండి, ఇక్కడ 18వ వచనాన్ని చదువుదాం.
18వ వచనం, నీ సంతానం ఇలాగు ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి యగున్నట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగెను. చూడండి ఒక్కసారి, అబ్రహాము జీవితంలో అబ్రహాముకు దేవుడు వాగ్దానం ఇచ్చినప్పుడు నిరీక్షించడానికి ఆధారము లేదు, విశ్వసించడానికి ఆధారము లేదు. గమనించండి జాగ్రత్తగా, అక్కడ విశ్వసించడానికి ఆధారము లేదు, కానీ దేవుని యొక్క మాట ద్వారా విశ్వాసాన్ని పొందుకున్నాడు. తన పరిస్థితుల్ని తాను చూసుకోలేదు, తన శరీరాన్ని తాను చూసుకోలేదు, తన కుటుంబ పరిస్థితులను తాను చూసుకోలేదు, తన పరిస్థితిని, తన భార్య పరిస్థితిని ఒక్కసారి గమనించండి. నేను ముసలివాడను, నా భార్య ఇంకా ముసలిది అని మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మరి ముసలివాడి అయినప్పుడు మరి మానవుడి యొక్క విశ్వాసం అయితే ఎలా ఉండేది? అమ్మా, నేను వయసుగానే ఉన్నాను, నిజంగానే దేవుడు నాకు సంతానం ఇస్తాడు అని, అది మానవుడి యొక్క విశ్వాసం. కానీ అక్కడ ముసలివాడు, ఇంకా స్త్రీ, తన యొక్క స్త్రీ యొక్క తత్వము, లేకపోతే ఆ యొక్క గర్భము దాల్చడానికి కావలసినవేవి కూడా ఆ స్త్రీలో లేవు. అంటే ఒక ఏమంటారు, ఆ యొక్క పీరియడ్స్ కూడా ఆగిపోయిన పరిస్థితిలో మరి ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. గమనించండి, అంటే మానవుడి యొక్క విశ్వాసము చేత లేదు అబ్రహాం, దేవుని యొక్క మాటను ద్వారా మాత్రమే విశ్వాసము కలిగి నిరీక్షణ కలిగి జీవించినాడు. గమనించండి, ఈరోజు మనం కూడా విశ్వాసములో ఉంటాం. ఎలాంటి విశ్వాసములో? ఉదాహరణకు నీకు అప్పులు తీరుతాయని దేవుడు వాగ్దానం ఇచ్చిండు అనుకోండి, దేవుడు మాట్లాడిండు అనుకోండి, అప్పుడు ఇమ్మీడియట్లీ మనం ఏం చేస్తామంటే, ఎలా తీరుతాయి అప్పులు? ఓహో, నేను ఆ పని చేసిన కదా, అక్కడి నుంచి పైసలు వస్తాయేమో, దేవుడు ఆ పైసలు రప్పిస్తాడేమో, అందుకే నా అప్పులు తీరుస్తాడో ఏమో అనుకుంటాం కదా. అంటే లేకపోతే బ్యాంకులో డబ్బులు ఉన్నాయి అనుకోండి, మనకు విశ్వాసం ఉంటుంది. మనకు ఎక్కడి నుంచి అయినా డబ్బులు రావాల్సి ఉన్నదనుకోండి, మనకు విశ్వాసం ఉంటుంది. అది మానవుల యొక్క విశ్వాసం. శూన్యములో నువ్వు విశ్వాసం కలిగి జీవించాలి. నీకు ఎలాంటి, ఎటు చూసినా ఏ మార్గాలు ద్వారాలు కనపడతలేదు, ఎదుర్కొనలేని పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. అయినా కానీ దేవుని యొక్క మాట ద్వారా నీకు విశ్వాసము కలిగినప్పుడు, అలాంటి విశ్వాసము కలిగి నువ్వు నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు దేవుని దగ్గర నుంచి బలం పొందుకుంటాము. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుకుంటారు. సో ఎలా ఎదురు చూడాలి? దేవుని యొక్క విశ్వాసము కలిగి, దేవుని యొక్క మాటలు వినడము ద్వారా విశ్వాసము కలిగి, అలాంటి విశ్వాసము చేత నువ్వు ఎదురు చూస్తే, అలాంటి విశ్వాసము చేత నువ్వు నిరీక్షణ కలిగి ఉంటే నువ్వు విడుదల అనేది మనం పొందుకుంటాం. కానీ పరిస్థితులను బట్టి మన విశ్వాసాన్ని మారుస్తూ ఉంటుంటే మనము ఆ విశ్వాసం అనేది పని చేయదు. గమనించండి జాగ్రత్తగా. సో కనుక ఎలాంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నాం? శూన్యంలో మనం విశ్వాసం కలిగి ఉంటున్నామా? లేకపోతే ఇంకొక ప్రమాదం జరుగుతుంది, ఏదో గుడ్డిగా విశ్వాసం ఉంచుతారు. శూన్యంలో ఏం లేదు, వాక్యం లేదు, దేవుడు లేదు, ఏది లేదు, దేవుడు బాగు చేస్తాడులే అని పైకి చెప్పుకుంటూ తిరిగే వాళ్ళు కూడా కనిపిస్తూ ఉంటారు. ఒక మాట వలన మనకు విశ్వాసం రావాలి, దేవుని యొక్క వాక్యం వలన మన హృదయంలో విశ్వాసం అనేది ప్రారంభం కావాలి. అలాంటి విశ్వాసమే మనల్ని విడిపిస్తుంది, అలాంటి విశ్వాసమే మనల్ని రక్షిస్తుంది అని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచుంటున్నాడు. ఇంకా ఒక ఉదాహరణ మీకు చెప్తాను. ఇప్పుడు ఎవరినైనా మనము 10,000 డబ్బులు అప్పు అడిగినామనుకోండి, ఏదైనా 10,000 కానీ 1,000 రూపాయలు కానీ అప్పు అడిగినామనుకోండి, ఆ వ్యక్తి ఏం మాట్లాడలేదనుకోండి, ఒక గంట సేపు నిలబడతాం, 2 గంటల సేపు నిలబడతాం, ఇంటికి వచ్చేస్తాం. ఇంటికి వచ్చి ఆ వ్యక్తి నాకు డబ్బులు ఇస్తాడు అని విశ్వాసం చేత ఉంటామో? మనము ఉండలేం. ఎందుకు? ఆ వ్యక్తి ఏం మాట్లాడలేదు కదా. దేన్ని బట్టి వస్తుంది మనకు విశ్వాసము? ఆయన బంగ్లాను చూసి బట్టి విశ్వాసం వస్తుందా? లేకపోతే ఆయనకున్న ఉంగరాలను బట్టి విశ్వాసం వస్తుందా? లేకపోతే ఆయనకున్న బంగారాన్ని బట్టి విశ్వాసం వస్తుందా? రాదు కదా. ఎలా వస్తుంది మనకు ఆయన మీద విశ్వాసము? ఆయన నోరు తెరిచి నేను రేపు ఇస్తాను పో అని ఒక మాట అంటే ఇక ఆ మాటను పట్టుకొని మనం వచ్చేస్తాం. అవునా కాదా? ఆయనకున్న బంగారాన్ని చూసి మనం విశ్వసించాం, ఆయనకున్న 3 అంతస్తుల బిల్డింగ్ చూసి మనం విశ్వసించాం. ఒకవేళ అలా విశ్వసిస్తే మనల్ని మనం మోసం చేసుకుంటున్నట్లే. ఆయన ఇంటికి పోయి నాకు 1,000 రూపాయలు కావాలని అడిగేసి ఇంటికి వచ్చేసి ఆయనకు పెద్ద బంగ్లా ఉంది, పెద్ద బంగారం ఉంది, మంచి పెద్ద పలుకుబడి కలిగిన వ్యక్తి, నాకు రేపు డబ్బులు ఇస్తాడులే అని మన విశ్వాసంతో ఉంటామా? ఉండం. ఒక మాట తీసుకుంటేనే మనం విశ్వాసం కలిగి ఉంటాం. ఇక్కడ కూడా నువ్వు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఈయన గొప్ప దేవుడు అంట, ఈయన సృష్టికర్త అంట అని చెప్పుకుంటే సరిపోదు. ఎలా రావాలో నీకు విశ్వాసము?
ఆయన మాటలు వినాలి, ఆయన వాక్యం వినాలి, ఆయన వాక్యాన్ని ధ్యానించాలి. ఆయన వాక్యాన్ని వింటున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు సూటిగా దేవుడు నీతోటే మాట్లాడతాడు. నీ హృదయంలో విశ్వాసాన్ని కలగచేస్తాడు, నీ హృదయంలో ధైర్యాన్ని కలగచేస్తాడు, నీ హృదయంలో నిరీక్షణని కలగచేస్తాడు. ఇక నువ్వు ఆ విశ్వాసాన్ని పట్టుకొని నువ్వు ఎదురు చూస్తూ ఉంటే దేవుని యొక్క కార్యాలను ఒక దినాన మనం చూస్తాం. హల్లెలూయా. అబ్రహాము జీవితాన్ని కూడా మనం గమనిస్తే శూన్యంలో ఉంటున్నాడు. అలాంటి అబ్రహాము కూడా ఆ మాట మాత్రమే పట్టుకున్నాడు, వెయిట్ చేసినాడు, నిరీక్షణ కలిగి ఓపిక కలిగి ఉన్నాడు. ఆ సమయంలో, ఆ వెయిట్ చేస్తున్న సమయంలో వారం పట్టొచ్చు, నెల పట్టొచ్చు, 2 సంవత్సరాలు పట్టొచ్చు, 10 సంవత్సరాలు పట్టొచ్చు, 5 సంవత్సరాలు పట్టొచ్చు. నువ్వు అంతము వరకు ఓపిక కలిగి నువ్వు ఉండాలి. ఈ మధ్యలో ఏం జరుగుతుందో తెలుసా? నువ్వు ఇన్ని సంవత్సరాలు పోతున్నావు, నీకేం జరిగిందని నిన్ను వెనకకు పడేయడానికి ఎన్నో మాటలు వినిపిస్తాయి. ఇన్ని సంవత్సరాలు చర్చికి పోతున్నావు, ఏం మారింది నీ బ్రతుకని నీకు మాటలు వినపడతాయి. అబ్రహాముకి ఎంతమంది అన్నారో, ఈ ముసలితనంలో నీకు పిల్లలు పుడతారా, ఎవరో దేవుడు చెప్పిండంటే నువ్వు నమ్ముతున్నావని ఎంతమంది ఎగతాళి చేసిరో ఒకసారి ఆలోచించండి. మనల్ని కూడా ఎంతోమంది ఎగతాళి చేస్తూ ఉంటారు. మనల్ని కూడా ఇక నీ బ్రతుకు మారదు, ఇంక ఇన్ని సంవత్సరాలు పోతుంటే ఏం మారుతాయి అని ఎగతాళి చేస్తూ ఉండొచ్చు ఎంతోమంది. నువ్వు పట్టుకున్న దాన్ని గట్టిగా పట్టుకుంటే ఒక దినాన దేవుడు నిన్ను విడిపిస్తాడు. హల్లెలూయా. గమనించండి, ఆదికాండము 21వ అధ్యాయం అంతా కూడా తర్వాత చదవండి. అక్కడ గట్టిగా పట్టుకున్నాడు అబ్రహాము. దేవుడు వాగ్దానం ఇచ్చిన రీతిగానే, వాగ్దానం చేసిన రీతిగానే శారాను దర్శించినాడు, గర్భవతిని చేసినాడు. గమనించండి, చక్కటి కుమారుడిని కన్నాడు. ఆ కుమారుడే ఇస్సాకు. ఇస్సాకు అనే మాటకు అర్థమేంటిది? ఇస్సాకు అనే మాటకు అర్థమేంటిది? నవ్వు అని అర్థం. నవ్వును నింపినాడు ఆ మొక్కలలో. గమనించండి, అక్కడ విశ్వాసం విజయం సాధించింది. శారాకున్న అవిశ్వాసము ఓడిపోయింది. గమనించండి, శారా నమ్మిందా? మొదటిగా శారా నమ్మిందా? నవ్వింది, పక్కన నవ్విందంట కదా. ఇప్పుడు మనల్ని చూసి కూడా ఎంతోమంది నవ్వుతుండొచ్చు, ఎగతాళి చేస్తుండొచ్చు. వీడి బ్రతుకు మారదులే, వీడికి ఎప్పటికీ బాగుపడలే, ఈ కుటుంబం ఎప్పుడు బాగుపడలే, వీడి జీవితం ఎప్పుడు బాగుపడలే అని పక్కన నవ్వుతుండొచ్చు శారా నవ్వినట్లుగా. నువ్వు విశ్వాసము కలిగి అబ్రహాము వలె నువ్వు నిరీక్షణ కలిగి, ఓపిక కలిగి, నిరీక్షణ కలిగి ఉంటే ఒక దినాన నీలో ఉన్న విశ్వాసము విజయం సాధిస్తుంది. పక్కన నవ్వినలో విశ్వాసము ఓడిపోతూ ఉంటుంది. హల్లెలూయా. సో కనుక ఈరోజు మనము ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉంటున్నాం? అబ్రహాము కలిగిన విశ్వాసాన్ని, అబ్రహాము కలిగిన దేవుని యొక్క విశ్వాసాన్ని ఈరోజు మనం కలిగి జీవిస్తుంటున్నామా? మనుషుల విశ్వాసాన్ని కలిగి జీవిస్తుంటున్నామా? మళ్ళీ చూసి చెప్తుంటున్నాను, హ్యూమన్ ఫెయిత్ అంటే సిచ్యువేషన్ని బట్టి వస్తూ ఉంటుంది, సిచ్యువేషన్ మీద ఆధారపడి ఉంటుంది, పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. అలాంటి విశ్వాసము నీలో ఉంటే అది ఎందుకు పనికిరాదు. గమనించండి, దేవుని యొక్క వాక్యం వినడం వలన ప్రతిరోజు ఉదయం వాక్యం వింటున్నామా? ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానిస్తున్నామా? ప్రతి వారము వాక్యం వింటున్నామా? ఆ వినడం ద్వారా నీకు కలిగేదే నిజమైన విశ్వాసము. ఆ వినడం ద్వారా నీ హృదయంలో జరిగే అవి యొక్క విశ్వాస కార్యము నువ్వు అనుభవించగలుగుతుంటున్నావా? ఒకసారి గమనించండి, అబ్రహాము కలిగిన విశ్వాసము, దేవుని పోలిన విశ్వాసము, దేవుని యొక్క విశ్వాసము, అలాంటి విశ్వాసాన్ని మనము కలిగి జీవించినప్పుడు మనం ఒక దినాన విజయాన్ని మనం చూస్తాము. పక్కన నవ్విన నోళ్ళన్నీ కూడా మూసివేయబడతాయి, ఓడిపోతాయి. గమనించండి ఒకసారి ఏ రీతిగా మనం జీవిస్తుంటున్నామో. అందరము మోకరిల్లి ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఎలాంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నాం, ఎలాంటి విశ్వాసము చేత మనం నడిపింపబడుతుంటున్నాము ఒకసారి మనం చెక్ చేసుకుందాం. ఒకసారి మనల్ని మనం పరిశీలన